నేను 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినా మా నాన్న, ఇద్దరి తమ్ముళ్ళు చనిపోవటం చూసి మందులు కనిపెట్టాలి అని సంకల్పించుకున్న అమెరికా యూనివర్సిటీకి అప్లై చేశా. నేను రాసిన అప్లికేషన్ ఉత్తరం బట్టి మార్కులు ఎక్కువగా లేకపోయినా కానీ అడ్మిషన్ ఇచ్చారు. అయితే నాకు ఏమీ ఆర్థిక సహాయం ఇవ్వాల. అప్పుడు ఎంతోమంది దగ్గరికి తిరిగి పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయం దొరుకుతుందని పెళ్లి చేసుకుని ఆ 2,500 రూపాయలతో దాదాపు నెల ప్రయాణం చేసి అమెరికా చేరుకున్నా. అయితే అప్పుడు నా దగ్గర 500 రూపాయలు మాత్రమే మిగిలేవి. అతి కష్టం మీద హాస్పిటల్లో రోగులు బెడ్ మార్చి శుభ్రం చేసే పార్ట్ టైం జాబ్ చేపట్టా. అయితే నా చదువుకి ఏమాత్రం అజాగ్రత్తగా ఉండా. అట్లా కష్టపడితే PhD వచ్చింది. నా పరిశోధనలను కొనసాగించడానికి అసిస్టెంట్ ఉద్యోగానికైనా సరిపెట్టుకుని పనిచేసి ఒకటి తర్వాత మరొక ముందుకు మార్గాలు కనుగొనటం మొదలుపెట్టా. అట్లా రాత్రింబవళ్ళు ల్యాబ్లో పనిచేసి ఎన్నో ముఖ్యమైన మందులు కనుగొన్నా. ఎప్పటికప్పుడు ఇండియా తిరిగి వద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశా. ప్రతిసారి నేను కనుగొన్న మందుల వల్ల ఎంతోమంది ఆరోగ్యం కుదుట పడుతుందని ప్రపంచంలోనే ఎన్నో దేశాలు తెలుసుకుంటున్నప్పుడు ఇండియా వెళ్ళాలి అన్న ఆలోచనను పొడిగించా. మా అమ్మను, మా భార్యను మళ్ళీ చూడలేకపోయాను. ఆరోగ్యం క్షీణించి ఒక రాత్రి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయాను. పిల్లలు, మీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే స్కూల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదు. కృషి, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలం.